రైట్ 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 అరుణ్ గారు, థ్యాంక్ యూ అరుణ్ గారు జాయిన్ అందుకు. ఎస్ సుబ్బారావు గారు, సో అంటే ఏంటి ఇప్పుడు ఏం చేస్తే దీనికి ఒక పరిష్కారం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఒకటండి, తప్పు ఎవరు చేసినా వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత దాని మీద తప్పనిసరిగా విచారణ జరపాలి. లోపాలు, అవినీతి, అక్రమాలు జరిగితే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎంత పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళు ఏమి చట్టానికి ఏమి అతీతులు కాదు, చట్ట పరిధిలోనే ఉంటారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. దీంట్లో స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఏ ప్రాతిపదిక మీద నిర్మాణాలు చేపట్టారో, ఎందుకు చేపట్టారో మీరు చెప్పింది ఏంటి? రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్స్. ప్రస్తుతం ఉన్నటువంటి రిసార్ట్స్ ని రీడెవలప్మెంట్ చేస్తున్నావు. అప్పటి వరకు రిసార్ట్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, దాన్ని మరింత డెవలప్ చేస్తా అన్నావు తప్ప విలాసవంతమైన భవనాలు కట్టేసి అక్కడ పర్యాటకులకి భారాన్ని పెంచేసి అక్కడికి రాకుండా చేయడానికి కట్టామని కాదు దాని ఉద్దేశం. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది, వాళ్ళ ఆబ్జెక్టు రిసార్ట్స్ ని డెవలప్మెంట్ చేయడం కాదు, వాళ్ళ ఆబ్జెక్ట్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీసుని అక్కడ పెట్టుకోవడానికి కావలసిన వసతులు, క్యాంపు కార్యాలయం విశాఖపట్నంలో ఏదైతే వాళ్ళు ప్రచారం చేశారో ఆ ప్రచారానికి అనుకూలంగా అక్కడ నిర్మాణాలు చేపట్టారు తప్ప రుషికొండలో రిసార్ట్స్ పెట్టడానికి లేకుంటే ఆదాయం కల్పించడానికి చేసినటువంటి పని కాదు. ఇది స్పష్టం. దాంట్లో అధికార దుర్వినియోగం పాల్పడాలని స్పష్టంగా కనబడతా ఉంది. అసలు దాని మీద ఖర్చు పెట్టిన 454 కోట్ల రూపాయలు టూరిజం శాఖ నుంచే ఖర్చు పెట్టారా అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య. కాదని కూడా ఆరోపణలు ఉన్నాయి, నిబంధనలు ఉల్లంఘించి కట్టారని వస్తుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా రేపు అసెంబ్లీలో డెఫినెట్గా చర్చ జరుగుద్ది. చర్చలో ఏమైనా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనుక లేదు మీ వాస్తవాలు మేము ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఈ యొక్క నిర్మాణాలు చేపట్టాము, ఇన్ని కోట్లు పెట్టామని చెప్తే అసెంబ్లీలో వాళ్ళు సమాధానం చెప్తాం సిద్ధంగా ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే అసెంబ్లీకి రాని పరిస్థితి, ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి అసెంబ్లీలో అడుగుపెట్టేసి వాళ్ళు చెప్పే వాదనకి ప్రతివాదనగా మీరు చెప్పే వాదన చెప్పి ప్రజలకు చెప్పాలి. వేదిక అది, దాని గురించి ఎవరు ఏమీ మాట్లాడరు. కాబట్టి చాలా స్పష్టం, దీంట్లో కనుక విచారణ జరిగి చట్టపరమైన చర్యలు తీసుకుంటే చాలా మంది బుక్ అవుతారు. నిర్మాణాలు చేపట్టిన వ్యక్తులు కూడా డెఫినెట్ గా దీంట్లో బుక్ అవుతారు. ఆనాటి మంత్రి కూడా దీనికి మినహాయింపు ఏం కాదు. ఇది చాలా స్పష్టమండి. డెఫినెట్ గా రేపు అసెంబ్లీలో సమావేశంలో చర్చించిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ని పరిగణలోకి తీసుకొని దీని మీద విచారణ జరుపుతారు. కావాలంటే విజిలెన్స్ కమిటీ వేసినా కానీ ఆశ్చర్యం లేదు. విచారణ జరిపిన తర్వాత డెఫినెట్ గా వాస్తవాలు వెలుగు చూస్తాయి, డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్ రామారావు గారు, మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు పెట్టాల్సిన అవసరం ఉంది అని స్వయంగా డిప్యూటీ సీఎం చెప్పారు. ఇప్పుడైనా అసెంబ్లీకి వచ్చి దానికి ఆన్సర్ ఇచ్చే పరిస్థితుల్లో మీ నాయకులు ఉన్నారనుకోవచ్చా? ఎందుకంటే ప్రజా సమస్యలు లేవనెత్తడంలో ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ సమస్యలు లేవనెత్తడంతో పాటుగా మీ ప్రభుత్వ హయాంలో జరిగిన వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా అంతే ఉంటుంది. ఐ మీన్ అంటే వాళ్ళకి సమాధానం చెప్పే కంటే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎట్లా ఉన్నాయంటే కోడిగుడ్ల మీద ఏకలు పెరుగుతారంటారు, ఆ మాదిరి ఉన్నాయండి. సుబ్బారావు గారు కూడా తెలుసు ఇక్కడ అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనేటువంటి అంశం ఆయనకు కూలంకషంగా తెలుసు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు, మాకు ప్రతిపక్ష హోదా కల్పించమని స్పీకర్ గారికి లేఖ రాస్తే ఇప్పుడు 15 మాసాలైనా కూడా ఎందుకు జవాబు చెప్పలేదు? ఆ ఇంటెన్షన్ అవి టెక్నికల్ ఇష్యూస్ అని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయని మీకు తెలిసిందే కదా రామారావు గారు, పదే దాని గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం కదా. తెలుసు చట్టం ఏం చెప్తుందో సుబ్బారావు గారికి తెలుసు. ఎందుకంటే వీళ్ళు చెప్పేటటువంటి ఆ నంబర్ సంఖ్య ఉన్నాయి, అది కేంద్రానికి సంబంధించినటువంటి అంశం, పార్లమెంట్ కు సంబంధించింది మెన్షన్ చేశారు. కానీ చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ ఇది ఇక్కడ మెన్షన్ చేయలేదనేది సుబ్బారావు గారికి తెలుసు. అందుకని అన్న పాత్రులుగా తప్పించుకొని తిరుగుతున్నారు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఒకటేనండి అంశం, వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరి ఇంకేమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు తన సినిమా ప్రమోషన్ కోసము, వీరమల్లు సినిమా కోసము ఇక్కడ అధికార దుర్వినియోగం చేశారు కదండి. దాని గురించి సుబ్బారావు గారు ఏమైనా మాట్లాడగలుగుతారు చెప్పండి? ఇక్కడ విశ్లేషకులు అంటే మేము అడిగేటటువంటి పాయింట్ ఉంది, రెండు వైపులా కూడా విశ్లేషించి చెప్పగలగాల. నేను అడిగినటువంటి ఒక్క ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పలేకపోయారు సుబ్బారావు గారు. నేనేమంటున్నానంటే మీరు అనవసరంగా ఏది మాట్లాడినా కూడా ఉపయోగం లేదు, ప్రజలకు తెలిసిపోయింది. మీకు ఉపయోగించడం చేత కాకపోతే మేము చెప్తాం,
గ్లోబల్ టెండర్స్ పిలిచి ఏమైనా ప్రయత్నం చేశారు? అరుణ గారు కూడా మాట్లాడుతున్నారు దానివల్ల ఆదాయం లేదనేది. ఇది మీ ఇంటెన్షన్ అయితే గ్లోబల్ టెండర్స్ పిలిచి చూడండి ఏం జరుగుతుందో. లేదు ఆగండి ఇంకొక కొద్ది రోజులు, ఎన్నికల తర్వాత ఎలాగో మా ప్రభుత్వం వస్తుంది, ఎలా ఉపయోగించాలో, దానివల్ల ఏం ఉపయోగం జరుగుతుందో, దానివల్ల ఏం చేస్తాం చూపిస్తాం. అప్పుడు దాకా ఆగండి, లేదంటే మీరు చర్యలు తీసుకోండి. పోనీ మీకు అప్పటి చాలా వరకు అంటే కాదు రామారావు గారు జనరల్ గా అడుగుతున్న ప్రశ్న ఇది పార్టీలకు సంబంధించి కదా. అప్పటికంటే కూడా అసలు కట్టినప్పుడే మీరు దానికి దేనికి కడతారో క్లారిటీ ఇచ్చేస్తుంటే ఇష్యూ వచ్చేదా? నేను ప్రశ్నిస్తున్నానండి సతీష్ గారు. గంటా శ్రీనివాసరావు గారు అక్కడ భీమిలి ఎమ్మెల్యే, ఆయన సందర్శించాడు కదండి, మాజీ మంత్రి. ఆయన సందర్శించినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరేమన్నా గాడిదలు కాస్తున్నారా? ఎందుకు నిద్రపోతున్నారు చెప్పండి? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మా తప్పుంటే మీరు ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు? ఇదంతా కూడా సందర్భానుసారంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదు. ఈ విషయాలు మాకు తెలియనే కాదు, దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియనే కాదు. ఇందాక వంశీ గారు చెప్తున్నారు రామోజీరావు గారు 20 కోట్లు చందా ఇచ్చారని. రతన్ టాటా 1500 కోట్లు ఇచ్చారు భారతదేశానికి. మరి ఈ రాష్ట్రానికి వాటాగా 60 కోట్లన్నా వస్తుంది కదండి. మరి ఆయన యొక్క సంస్మరణ ఎందుకు జరపలేదు చెప్పగలరా వీళ్ళు? ఇదంతా కూడా డూప్ సిస్టమ్ లో ఏదో ఒకటి మాట్లాడతారు. మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు, మీడియాని ఎలో చేయలేదని మాట్లాడుతున్నారు. అరుణ్ గారు ఏదైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు రుషికొండ చూడటానికి ఎలో చేయలేదు అన్నారు, మీరు చేస్తున్నారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా విచారణకు కానీ పరామర్శకు కానీ వెళ్తే దానికి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు మీరు? అట్లాగే మీడియా స్వేచ్ఛ గురించి చెప్తున్నారు. ఈ రోజు కాదు రామారావు గారు మీరు మళ్ళీ పాయింట్ డైవర్ట్ చేయదు. ఇప్పుడు కనీసం ఎంతో కొంత ఆంక్షలతోటో వీటితోటో పర్మిషన్లు ఇస్తున్నారు, కనీసం అప్పుడు అసలు ఎవరిని అలో చేయలేదు కదండి వాళ్ళ ప్రశ్న. అలా సరే ఇవన్నీ వదిలేసినా నిజంగా దేనికి ఉపయోగించాలి, దేనికి కడుతున్నాం అనేది అప్పుడే మీరు క్లారిటీ ఇచ్చుంటే ఇంత ఇష్యూ ఎందుకు వచ్చేది? బహిరంగ చర్చా వేదిక పెట్టమనండి, మేము వచ్చి మాట్లాడతామని చెప్తున్నాను. అమరావతికి వేదికగా మీరు బహిరంగ చర్చా వేదిక పెట్టండి, మేము వచ్చి ఆ బిల్డింగ్. సరే ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెడతా ఉంటారు కదా, అసెంబ్లీ సాక్షిగా చెప్తే అందరికీ తెలుస్తుంది కదా, అధికారికంగా ఉంటుంది, ప్రజలకి తెలుస్తుంది కదా. అసెంబ్లీకి రాకపోవడానికి కారణం స్పీకర్ గారి చేత లేక సమాధానం ఇప్పించమన్నాడు సుబ్బారావు గారిని. కాదు ప్రతిపక్ష హోదాయే ప్రామాణికమా? అదే కాదు, మళ్ళీ ఇప్పుడు మనకి అది చాలా పెద్ద టాపిక్ అయిపోయింది. ప్రతిపక్ష హోదా ప్రామాణికమా? మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఏం చెప్తారు? మిమ్మల్ని గెలిపించారు కదా, మీరే చెప్తున్నారు 3% ఎక్కువ ఉంది, మాకు సీట్లు తక్కువ రావచ్చు కానీ 3% ఎక్కువ ఉందని చెప్తున్నారు. వాళ్ళకంటూ మీరు ఆన్సరబుల్లే కదా. సతీష్ గారు మీకు తెలుసు స్పీకర్ రోజా గురించి ఏం మాట్లాడారో తెలుసు. జగన్ గారి గురించి 2 సందర్భాల్లో చాలా మనం రిపీట్ చేయనటువంటి మాటలన్నీ మాట్లాడినా మేము ఓర్చుకొని మేము రాజ్యాంగబద్ధంగా మేము చేస్తున్నటువంటి అంశం ఉంది ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా. అయితే స్పీకర్ గారు ఎన్నికైన తర్వాత రాజకీయాలు మర్చిపోవాలా? ఆయన ఇంకా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు.